యువ నాయకుడు అయితే సర్పంచ్ నామినేషన్ వేసాను. ఒక ఎంఏ ఎల్ఎల్బి చేసినటువంటి ఒక విద్యావంతునిగా మా గ్రామాన్ని మార్చాలి. గతంలో చేసిన వారు వాళ్ళ మీద మీరు గెలిచేంత సత్తా మీ దగ్గర ఉందా? 20-30 సంవత్సరాల చరిత్ర అంటారు బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ సమస్యలు పుట్టగొడుగులు లెక్కున్నాయి. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఆగిపోతే అని ఈ ఫస్ట్ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని చెప్పి 100% నిజం. సర్పంచ్ ఎన్నికల స్థానిక ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ చీరలు పంపిణీ చేస్తారు. అందులో అబద్ధం ఏముంది? ఒకవేళ మీరు గెలిస్తే గిన్న మీరు ఏమేమి పనులను చేస్తారు? ఒక యువకునికి మంచి అవకాశం ఇస్తే. హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరుగు రాజేష్, మన కర్తవ్య న్యూస్ ఛానల్ మిత్రులారా. ప్రస్తుతం సర్పంచ్ పల్లెలలో అయితే సర్పంచ్ ఎన్నికల రాజకీయం అయితే మొదలైంది. ఈ రోజు మనతోటి మొదటిగా సర్పంచ్ ఎన్నికల ఇంటర్వ్యూ చేస్తున్నాం. యువ నాయకుడు అయితే సర్పంచ్ గా నామినేషన్ వేసాను. అతను యువ నాయకుడు ఎవరో కాదు, చింతల రాజవీర్ గారు. అన్న నమస్తే. అన్న నమస్కారం. బాగున్నారా? చాలా బాగున్నాం. చెప్పండి, ఎట్లా నడుస్తుంది అన్న రాజకీయం? యువ నాయకుడు అయ్యి నామినేషన్ వేసినాం అంటే ప్రచారం స్టార్ట్ చేసిరా? మీరు గతంలో చూసుంటారు, గత ప్రభుత్వ రాచరిక పోకడలను కూలగొట్టి మా అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు వారే మాకు స్ఫూర్తి. మీరు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఒక ఇందిరమ్మ ఇండ్ల వాతావరణం, కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పండగ వాతావరణం, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు సంబంధించిన కార్యక్రమాలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మాకు ఒక సంపూర్ణమైన నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గ్రామాల్లో ఒక చైతన్యం వచ్చింది. ఈరోజు యువకులు కోరుకుంటారు గ్రామాల్లో ఒక మంచి నాయకులు, ఒక విద్యావంతులు రావాలి రాజకీయాలకు అని కోరుకుంటారు. మేము కూడా ఒక ఉన్నత విద్యగా ఒక ఎంఏ ఎల్ఎల్బి చేసినటువంటి ఒక విద్యావంతునిగా మా గ్రామాన్ని మార్చాలి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద నా పోరాటం కాదు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా నా సహోదరులే. నా పోరాటం వల్ల ఇక్కడ ఉన్న సిస్టమ్ మారాలి, ఇక్కడ ఉన్న యువత చైతన్యం కావాలి, ఇక్కడ మా గ్రామానికి సంబంధించిన యువకులకు ఉద్యోగాలు జరగాలి. ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామంలో ఉన్న అనేక మంది పేద బిడ్డలు ఉన్నత చదువులు చదువుకుంటున్నారు, వారికి మేము ప్రోత్సాహం ఇవ్వాలి. మీ ఊర్లో నామినేషన్ దాఖలు చేశారు, మీతో పాటు ఎన్ని నామినేషన్లు దాఖలైనాయి? ఇప్పటి వరకు 7 నామినేషన్ దాఖలు అవడం జరిగింది. ఎవరు అన్న విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? మేము ఏ ఒక్కరిని కూడా విత్డ్రా పెట్టుకోమని మేము చెప్పట్లేదు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా పోటీ చేసుకునే హక్కు ఉంది. ఎక్కువ మంది పోటీ చేస్తేనే నిజమైనటువంటి వ్యక్తులకు సంబంధించిన ఆలోచన విధానం బయటకు వస్తుంది. కాబట్టి మేము ఎవరిని విత్డ్రా పెట్టుకోమని మేము చెప్పట్లేదు. మా ఉద్దేశం ఒకటే, ఎక్కువ మంది పోటీ చేస్తే సంతోషం. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నామినేషన్ దాఖలు చేసిరో ఆ దాఖలు చేసిన దాంట్లో గతంలో సర్పంచులుగా లేకుంటే ఉప సర్పంచులుగా పోటీ చేసిన వారు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు మరి గతంలో చేసిన వారు ఇప్పుడు నామినేషన్ మళ్ళీ దాఖలు చేసుకురు కదా. అవును. వాళ్ళు గతంలో అభివృద్ధి చేసి ఉంటారు కదా, వాళ్ళ మీద మీరు గెలిచేంత సత్తా మీ దగ్గర ఉందా? 100% ఉంది. ఈరోజు జక్కాపూర్ గ్రామంలో ప్రజలు సంపూర్ణంగా మాకు మద్దతు ప్రకటించారు. గత పాలకులను విమర్శించడం పక్కన పెడితే ప్రజలకు ఈరోజు ఒక తీవ్రమైన వ్యతిరేకత ఈరోజు కనిపిస్తూ ఉంది. ఒక కొత్త వ్యక్తి రావాలి, ఒక యువకుడు రావాలి, ఒక విద్యావంతుడు రావాలి. ఒక విద్యావంతుడు వస్తేనే ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. మీకు తెలుసు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఎవరైనా సర్పంచ్గా గెలిస్తే ఖచ్చితంగా మంత్రి దగ్గరికి పోవాల్సిందే, ఖచ్చితంగా ముఖ్యమంత్రి దగ్గరికి పోవాల్సిందే, ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల దగ్గరికి పోవాల్సిందే. కాబట్టి మేము ఏమంటున్నామంటే, మీరు గెలిచి మమ్మల్ని తీసుకొని అక్కడికి పోయే బదులు ఆ అవకాశం ఏదో ప్రజలు మాకే ఇద్దాము అన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రజలు సంపూర్ణంగా మా సైడ్ ఉన్నారు. వీళ్ళ ప్రభుత్వం ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా
ఇలా ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి వాళ్ళని ఆశీర్వాదం. అంటే గతంలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడే 2 సార్లు టర్మ్లలో స్థానిక ఎన్నికలు నిర్వహించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది, ఇప్పటికే లేట్ జరుగుతుంది. అవును, మరి ఇప్పటికే గ్రామ పంచాయతీలలో చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి, ఊర్లో డెవలప్మెంట్ కూడా ఆగిపోయినాయి కదా. ఇంత లేట్ గా మరి ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? ఒకటి మీరు చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అనే అంశం దేశవ్యాప్తంగా ఒక సంచలనం లేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రులు కానీ, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి, అన్ని ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా పూర్తి మద్దతు 42% బీసీ రిజర్వేషన్కి ఇవ్వడం మీకు తెలుసు. కోర్టులో జరిగిన కొన్ని లేట్ అయిన విషయం మీ అందరికి తెలిసింది. బీసీ రిజర్వేషన్ అంటే సరే, ఇప్పుడు కొంతకాలం నుంచి ఆ ఫైట్ అనేది నడుస్తూనే ఉంది. సరే, ఫైట్ నడిచినా కానీ పార్టీ పరంగా ఇస్తామని చెప్పి కూడా దాని నుంచి కూడా లేట్ గానే చేసారు. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఇప్పటికీ సర్పంచులు ఆల్రెడీ సర్పంచ్ పదవులలో ఉండాల్సిన పరిస్థితి ఉండేది, కానీ చాలా లేట్ జరిగింది కదా. ఇప్పుడు మరి ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని నమ్ముతారా? 100% నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు అంటే, ప్రభుత్వము ఏర్పడ్డాక ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని ఆశీర్వదిస్తాయని మాకు సంపూర్ణంగా నమ్మకం. మీరు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఊర్లలో ఇప్పటికీ మీరు ఏదైతే మీరు చెప్తున్నారు కదా, ఇందిరమ్మ ఇల్లు అయినా సరే, రేషన్ కార్డులకు సంబంధించింది అయినా సరే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏవేవి పథకాలు వస్తున్నాయో, ఈ మొన్న రీసెంట్ గా ఎలక్షన్ కోడ్ రేపు పడుతుందనంగా ఇంద్రశక్తి చీరలు పంపించేసారు కదా. గతంలో బతుకమ్మ చీరలు పంపించేస్తా అని చెప్పి అది పంపించలే. మొన్న ఎలక్షన్లు కేవలం ఈ సర్పంచ్ ఎన్నికల స్థానిక ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ చీరలు పంపిణీ చేస్తారు, లేకుంటే ఇప్పుడు కూడా పంపిణీ చేయకపోతే ప్రతిపక్ష నాయకులు అంటారు కదా. మీకు తెలుసు, గతంలో బీఆర్ఎస్ అనేది ఎలాంటి చీరలు ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం మా ఆడబిడ్డలకు ఎలాంటి చీరలు ఇస్తుంది అంటే ఇప్పుడు స్పష్టంగా తెలుసు. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే, డిసెంబర్ 9 తారీఖు వరకల్లా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు చీరలు అందించాలి, క్వాలిటీ చీరలు అందించాలి, మంచి చీరలు అందించాలి. మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు కట్టినటువంటి చీరలను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందిస్తున్న విషయం మీకు తెలుసు. కాబట్టి లేట్ అయినా అంటే ఇప్పుడు మీ చీరలు పంపిణీ చేస్తుర్రు, అది ఎలక్షన్ వచ్చిందని పంపిణీ చేస్తున్నారు అని అంటారు. సరే, చీరలు పక్కన పెడితే ఈ స్థానిక ఎన్నికలు వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు కూడా నిర్వహించకపోవు. కేవలం కేంద్రం నుంచి వచ్చే 3,000 కోట్ల నిధులు ఆగిపోతున్నాయి. ఆ నిధులు ఆగిపోతే మళ్ళీ గ్రామ పంచాయతీలు డెవలప్ చేసుకోలేమని చెప్పి ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందుకనే ఫస్ట్ మొదటిగా ఏం చెప్పారు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తాము, తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. కానీ ఈ గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఆగిపోతే అని ఈ ఫస్ట్ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని చెప్పి బయట ప్రతిపక్ష నాయకులు అంటారు. మొన్న పేపర్ స్టేట్మెంట్ లో కూడా చూసినాం, కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నారు అని చెప్పి. 100% నిజం, అందులో అబద్ధం ఏముంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 3,000 కోట్లకు పైన నిధులు అక్కడ పెండింగ్ లో ఉన్నాయి. అవి మురిగిపోయే ప్రమాదం ఉంది రాష్ట్రంలో. అంటే మురిగిపోవద్దంటే గ్రామాలలో ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే. మీరు ఒకసారి సర్వే చేసుకోండి, గతంలో వచ్చిన బీసీ సీట్ల కంటే ఈసారి చాలా ఎక్కువ వచ్చినాయి, అది స్పష్టంగా మాకు కనిపిస్తుంది. అందులో ఎలాంటి పార్టీ విషయాలలో మాత్రమే బీఫామ్లు ఇస్తారు, ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ పార్టీలకు సంబంధించిన బీఫామ్లు ఇస్తారు. కాబట్టి వాటి వరకు ఖచ్చితంగా హైకోర్టులో బీసీలకు 42% రిజర్వేషన్ వస్తానన్న నమ్మకం ప్రభుత్వానికి మాకు సంపూర్ణంగా ఉంది. కాబట్టి ఫస్ట్ మాత్రం ఈ 3,000 పైచిలుకు 1,000 కోట్లను మురిగిపోకుండా కాపాడాలంటే తక్షణం ఎన్నికలు పెట్టాలి, లేకుండా మనం లాస్ అవుతాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. కాదన్నా, ఇప్పుడు మీరు నా సర్పంచులకు స్థానిక ఎన్నికలకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ప్రచారం చేసుకున్న అభ్యర్థులకు టైం కూడా ఇవ్వలేరు కదా. మా అంటే 4-5 రోజులు ఆ అభ్యర్థి ఎట్లా ప్రచారం చేసుకుంటాడు, ఎవరి దగ్గరకు పోతాడు? ఇప్పుడు ఒకటండి, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిలబడే సర్పంచ్కి సంబంధించినటువంటి వ్యక్తిత్వం కానీ, ఆయన పనితనం కానీ, ఆయన సేవా గుణం కానీ, ఆయన విజ్ఞానం కానీ ప్రతి ఒక్కటి గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కరు తెలుసు. మీరు 6 నెలలు టైం ఇచ్చినా, ఎన్ని రోజులు టైం ఇచ్చినా ఖచ్చితంగా ఏ వ్యక్తికి ఓటేయాలి, ఏ వ్యక్తి విద్యావంతుడు, ఏ వ్యక్తి పనిచేస్తారని తెలుసు. మీరు ఎక్కువ టైం ఇవ్వడం వల్ల ఇక్కడ ప్రజాధనం వృధా అవుతుంది. గత ప్రభుత్వాలు స్థానిక సంస్థల ఎన్నికలు పోతున్నాయంటే ఒక ఊర్లలో ఒక పండుగ వాతావరణం అనేది కొనసాగేది. అదొకటి. అది కానీ ఇప్పుడు మీరు నామినేషన్ వేసి, సరే మీరు నామినేషన్ వేసి 2-3 రోజులు గడుస్తుందా? అవును, 2-3 రోజులు గడుస్తుంది. మీకు సింబల్స్ రావడానికి ఇంకొక 2-3 డేస్ పడుతుంది. సింబల్స్ వచ్చిన తర్వాత ఎన్నికలకి ఎన్ని రోజులు? మా అంటే ఒక 6 నుంచి 7 డేస్ ఉంది. మీరు ఒక్కసారి గమనించండి,
పట్టణాలలో జరిగే ఎన్నికలు వేరు, గ్రామాలలో జరిగే ఎన్నికలు వేరు. నామినేషన్లకు లక్షల రూపాయలు ఖర్చు అవ్వడం లేదు, ఎక్కడ డీజే సౌండ్లు లేవు, అంటే ఇక గుంపులు లేవు, అంటే శాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది డెమోక్రసీ. ఇది కేవలం ఏది మీరు అనేది ఎట్లా అంటే ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ప్రచారాలు జరుగుతలేవు, డీజే లేవని మాట్లాడుతారు కదా, కేవలం ఈ సిద్దిపేటగా పరిమితమైంది. ఎందుకంటే పర్మిషన్ లేక ఇక్కడ ఆగిపోతుంది. కానీ బయట ఎక్కడైనా ఆల్రెడీ ర్యాలీలతోని వందలాది మంది ఎప్పటి నుంచో ప్రచారాలు స్టార్ట్ చేసుకున్నారు, ప్రజల దగ్గర దిగుతారు. కానీ ఇక్కడ ఉన్న రూల్స్ బట్టి ఇక్కడ మీ అభ్యర్థులకు ఇబ్బందులు అంటే కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న సిపి అయినా ఎట్లయినా కొన్ని ఇన్స్ట్రక్షన్ వల్ల అట్లా జరుగుతుంది. అందుకోసమే మీరు ర్యాలీలు డీజేలు పెడతలేరు, ఇది అందరికి తెలిసిన విషయమే. లేదు, మీ ఊహ తప్పు. మీరు సిరిసిల్ల డిస్టిక్ లో చూడండి, వరంగల్ డిస్టిక్ లో చూడండి, మీరు ఏ డిస్టిక్ లో చూసినా ఎన్నికలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండవు. ఎన్నికలు అనేటివి కేంద్ర ఎన్నికల సంస్థ చేతిలో ఉండవు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ మీరు ఎలాంటి అపార్థం చేసుకోవద్దు. ఎన్నికలు నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ గారే పూర్తి పారదర్శకతోటి పూర్తి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. సమయం తక్కువ ఎక్కువ అంటే సమయం ఎంత ఎక్కువ ఉంటే ఖర్చు అనేది అంత వృధా అవుతుంటది. కాబట్టి మేము ఏమనుకుంటున్నాం అంటే ఇది మంచి అవకాశం, యువతరానికి ఇది మంచి అవకాశం, ఇట్లనే ఉండాలి ఎలక్షన్ మేము సంపూర్ణంగా కోరుకుంటాం. అయితే గతంలో ఉన్న అభ్యర్థులు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు ఎన్నో అభివృద్ధి పనులు చేసారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీరు కూడా మీ ఊర్లో నామినేషన్ వేసారు. మీరు గత కొన్ని కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారు. సరే, ఇప్పటికీ మీ ఊర్లో ఇంకా ఏమేమి పెండింగ్ పనులు ఉన్నాయి? ఒకవేళ మీరు గెలిస్తే మీరు ఏమేమి పనులను చేస్తారు? ఒకటండి, మా గ్రామంలో సరే గతంలో ఉన్న పాలకులు వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు పనిచేశారు. కానీ ఇక్కడ సమస్యలు పుట్టగొడుగులు లెక్కున్నాయి. ఇక్కడ తుంగజెరువు అని ఒక చెరువు ఉంటుంది, దానికి ఏండ్ల నుంచి బ్రిడ్జి లేదు. అక్కడ వర్షాకాలం వస్తే రైతులు వాళ్ళ పొలాల దగ్గర పోరాని పరిస్థితి. ఇక్కడ శనిగకుంట ఉంటుంది, ఇక్కడ నరసింహగుట్ట అని ఉంటుంది. 2 కాలువలు ప్రస్తుతానికి ఆగిపోయినాయి. గత ప్రభుత్వంలో వాళ్ళ మంత్రే ఉన్నాడు, వాళ్ళు చెప్పిందే రాజ్యం, చెప్పిందే చేసిరు, వాళ్ళ మంత్రే ఉన్నాడు. మరి 2 కాలువలు ఎందుకు ఆగిపోయినాయో మాకు తెలియదు. మరి మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మేము ప్రతిపక్షంలో పోరాటం చేయడం వరకే మా బాధ్యత. ఈ రోజు అధికార పక్షంలో ఉన్నాం, కాలువలు తీసుకొస్తాం. తుంగ ఎరువుకు సంబంధించిన బ్రిడ్జికి మేము ఆల్రెడీ ప్రొసీడింగ్ రెడీ అవుతుంది. ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా పని అయింది. అదేవిధంగా శనిగకుంట అని ఒక మధ్య గ్రామం ఉంటుంది, అందులో ఒక అంగన్వాడీ స్కూల్ రీసెంట్ గా తీసుకొచ్చినాం. ఎన్నికల తర్వాత దాన్ని ప్రారంభించడం, దానికి శంకుస్థాపన లాంటి కార్యక్రమాలు పెట్టుకున్నాం. మంత్రి గారు వస్తున్నారు. అదేవిధంగా అదే శనిగకుంట గ్రామానికి సంబంధించి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళ స్కూల్కి సంబంధించిన పహారి గోడ కావాలి. జక్కాపూర్ గ్రామంలో కూడా మా దగ్గర బ్రహ్మాండంగా మా ముదిరాజు బిడ్డలందరూ కలిసి ఎల్లమ్మ గుడి కట్టారు. వారికి ఒక పహారి గోడ కావాలి, అక్కడ వసతి గృహాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఊర్లో చూస్తే చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగులందరికీ కూడా మేము చెప్తున్నాం, నిరుద్యోగులందరికీ కూడా 10th క్లాస్ నుంచి 10వ తరగతి నుంచి డిగ్రీలు కానీ ఇంటర్మీడియట్ కానీ స్పెషల్ కోర్సులు చేసిన వాళ్ళు కానీ మీ యొక్క రెజ్యూమ్లు మాకు ఇవ్వండి. మీ యొక్క రెజ్యూమ్లు మాకు ఇస్తే మేము మంత్రివర్యులు ఉన్నారు శ్రీధర్ బాబు గారు, వారి దృష్టికి తీసుకుపోతాం. సార్ మాకు ఇన్ని వచ్చినాయి సార్, మీరు ఏం చేస్తారో మేము అడుగుతాం, వారిని అడుగుతాం. అవసరమైతే వాళ్ళు కాలు పట్టుకొని మేము మా గ్రామ బిడ్డల తరఫున మేము అడుగుతాం. సార్ మాకు ఇన్ని రెజ్యూమ్లు వచ్చినాయి సార్, మీరు ఒక 2-3 జాబ్ మేళాలు పెట్టండి సార్, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. పిల్లలకు ఉద్యోగాలు లేకపోతే, యువతకు ఉద్యోగాలు లేకపోతే మీకు తెలుసు. అంటే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఈ నిరుద్యోగులు ఇప్పుడు గుర్తుకొస్తారా మీకు? అంటే మీరు ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిస్తేనే ఆ గెలిచిన తర్వాత మీ మంత్రి దగ్గర పోయి అడుగుతారా? మరి అదే అడుగుడేందో మరి ఎలక్షన్ రాకముందే మరి అధికారం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, మరి అంతకన్నా ముందుగా తీసుకుని అడగపోయారు. మరి సార్ మా దగ్గర ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, మరి మా పిల్లలకు ఎవరికో 2-3 4-5 మరి ఎన్నో ప్రైవేట్ ఉద్యోగాలని ఏమైనా చూపెట్టారు, మరి అప్పుడు ఎందుకు అడగలేరు? ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అడుగుతారా? మీరు అన్న దాంట్లో 100% వాస్తవం ఉన్నది. మేము ప్రయత్నం చేయలేదు అనుకోవడం తప్పు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే గ్రామంలో మా నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. నేను ఒక సామాన్యునిగా, ఒక కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాత్రమే నేను ప్రయత్నాలు చేస్తున్నా. నేను ఒకసారి జక్కాపూర్ గ్రామానికి ఒకసారి సర్పంచ్ అయితే, ఒక సర్పంచ్ హోదాలో ఖచ్చితంగా మా యువతకు ఉద్యోగాలు కావాలి, మీరు రండి, మా గ్రామానికి రండి, మెగా జాబ్ మేళాలు పెట్టండి, మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అని అక్కడ కొట్లాడే దమ్ము నాకు ఉంటది. పవర్ ఇవ్వండి అని చెప్పి నేను పవర్ అనేది ప్రజల కోసం అడుగుతున్నా, ప్రజల కోసం ఎన్నుకోబడండి అని చెప్తున్నా. ఇక్కడ వ్యవస్థ చేంజ్ కావాలి. వ్యవస్థ చేంజ్ కాంది ఈ గ్రామంలో మార్పులు జరుగుతాయి అంటే నేనైతే నమ్మను. ఫస్ట్ సిస్టమ్ చేంజ్ కావాలి. వ్యక్తుల మీద నేను మొదటనే చెప్పాను,
వ్యక్తుల మీద నా పోరాటం కాదు. నిలబడ్డ వ్యక్తులందరూ కూడా మా సోదరులే, మాకు దగ్గరోళ్ళే, ఆత్మీయులే. వాళ్ళ మీద నా పోరాటం కాదు. సిస్టమ్ చేంజ్ కావాలి ఇక్కడ అని రెన్యువల్ చేయకుండా ఏ డేట్కి అయితే ఆ రోజు వాళ్ళు చేసారో ఆ డేట్ కన్నా చేసేసి అక్కడనే ఆపేసారు. 2018 తర్వాత 2018 అక్టోబర్ తర్వాత ఎవరైతే రెన్యువల్ చేశారో వాళ్ళే ఆటోమేటిక్గా ఎలాంటి ప్రలోభాలు లేకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ చేశారు. ఎవరైతే మొండి బకాయిలు ఉన్నాయో, ఏవైతే బ్యాంకులు రెన్యువల్ చేయలేదో అవి మాత్రమే రెన్యువల్ కాలేదు, వాటికి మాత్రమే రుణమాఫీ కాలేదు. అంటే స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది. ఎవరైతే క్లియర్గా ఉన్నాయో వాళ్ళందరూ చేయమని చెప్పింది. ఇప్పటికి కూడా 2 లక్షల మీదున్న వాళ్ళకి సంబంధించిన కానీ, అదే విధంగా ఇంకా ఎవరైనా చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళు ఆగిపోయిన వారి సంబంధించిన కానీ ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మేము అందుకు కూడా మా గ్రామంలో మా రైతులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే న్యాయంగా రూల్స్ ప్రకారం రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళ డాటా నా దగ్గర ఉంది. ఖచ్చితంగా ఎలక్షన్ల తర్వాత, నేను ఎలక్షన్ కోసం మభ్య పెట్టడం కోసం చెప్పట్లేదు, ఎలక్షన్ల తర్వాత ఖచ్చితంగా సర్పంచ్ హోదాలో మంత్రి దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి తప్పకుండా పోతా. ఎవరైతే రుణమాఫీ కాలేదో ఖచ్చితంగా వాళ్ళకు చేసే ప్రయత్నం నేను చేస్తా. అయితే నేను అనేది ఏంటంటే అన్న, ఈ ప్రశ్న చాలా అంటే చాలా సిద్దిపేట మీ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలను అందరినీ అంటే చాలా మంది కూడా బాధపడుతున్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఏంటంటే, అధికారం వచ్చి 2 years అవుతుంది, ఇంతవరకు మార్కెట్ కమిటీలను నియమించుకోలేరు. వీళ్ళను ప్రజల దగ్గర పోయి సర్పంచులకు నామినేషన్ వేస్తే వీళ్ళకి ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు? అంటే ఇప్పటికీ అధికారం కోల్పోయి అధికారంలోకి వచ్చింది ఎంత అవుతున్నా కానీ కేవలం మన సిద్దిపేటనే ఆగిపోయింది అని అంటారు కదా. అయితే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి కూడా సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవలే. స్వర్గీయ మదన్ మోహన్ గారు అంటే కాంగ్రెస్ పార్టీ లాంటి సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో అనేక మంది గురువు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, కేసీఆర్ గారికి కావచ్చు, గురువు లాంటి వారు పోయిన తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలవలేదు. వారి తర్వాత వారి తర్వాత కేసీఆర్ గారు గెలిచిరు, వారి తర్వాత వాళ్ళ అల్లుడు గెలిచిరు. వాళ్ళు ఒక్కొక్కరిని ఎవరైతే వాళ్ళకు ఉపయోగపడతారు అనుకున్నారో, ఎవరైతే రోడ్ల మీద పోరాటం చేస్తారో అనేక మంది మప్పు తిప్పలు పెట్టి కొంతమంది తీసుకున్నారు. నిజమైన పోరాట యోధులు కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోయారు. అలాంటి వాళ్ళ కోసం అవకాశాలు అని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. కానీ ఈ అవకాశాలు ఇచ్చే కోణంలో ఒక్కసారి లోకల్ ఎలక్షన్స్ జరిగిపోయి, ఈ లోకల్ ఎలక్షన్స్ లో కొన్ని ఏరియాలలో మీరు చూస్తుంటారు జెడ్పీటీస్ కోసం తగ్గ ఫైట్ ఉంది. ఆ తగ్గ ఫైట్ లో ఒకటి జెడ్పీటీ చేస్తాం, ఇంకొకటి మార్కెట్ కంప్లీట్ చేస్తాం. ఈ రోజు గ్రామాల్లో కొంచెం పోటీ ఉంది. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో మీరు చూస్తున్నారు రెబల్ గా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు నిలబడరు. వారికి కూడా మేము హామీ ఇస్తున్నాం, మీరు తప్పుకోండి, నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, మేము వారికి ఇస్తాం. అట్లా ఒక స్ట్రాటజీ ప్రకారమే కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకంలో నిలబడుతుంది. ఇది హరీష్ రావు రాజ్యం అని చెప్పుకున్న ఏరియాలోనే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. మాకు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా అందుకు కృషి చేస్తున్నారు. కాదన్నా, ఇప్పుడు మీరు అంటారు కదా కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని చెప్పి మీరు అంటారు. ఓకే, ఇంతవరకు ఓకే. ఇదే కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులనైనా కార్యకర్తలైనా ఇంతవరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు అని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. మీ దాంట్లో ఉన్న సొంత పార్టీ నాయకులు కూడా అంటున్నారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నదో సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తుంది సర్పంచ్. మరి మీరెందుకు చేస్తలేరు? తెలంగాణ గవర్నమెంటే మీద ఉన్నాక కూడా మీరెందుకు చేస్తలేరు? ఇది ఒక్కటండి, ఈ దేశం ప్రజాస్వామ్య దేశం, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ఇందులో పోటీ చేసుకోవడానికి సర్వ హక్కులు అందరికి ఉన్నాయి. భారత రాజ్యాంగం మనకు కల్పించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు కూడా ఈ దేశంలో నామినేషన్ వేసుకొని ఎన్నికల్లో నిలబడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు ఎందుకు నామినేషన్లు ఇక్కడ ఎందుకు విత్డ్రా పెట్టుకుంటారు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో గతంలో సిద్దిపేటలో చూస్తే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఉన్నది. మా రేవంత్ రెడ్డి గారు ఉన్న ధైర్యంతో ఈరోజు ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా నిలబడతా ఉన్నారు. అంటే నేను ఒకటి విషయం ఏం చెప్తున్నా అంటే, ఏకగ్రీవాలు చేయడం అనేది గొప్పతనం కాదు. కానీ గ్రామ ప్రజలు, గ్రామంలో ఉన్న నాయకులు వారంతా వారు స్వచ్ఛందంగా వచ్చి మేము ఈ వ్యక్తిని ఎన్నుకుంటాము అని అనుకుంటే ఏకగ్రీవాలు చేయొచ్చు. కానీ వ్యక్తులను మభ్యపెట్టో, వాళ్ళకి ఏదైనా కొన్ని డబ్బులు ఇచ్చో, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆశ చూపించో, భయపెట్టో, బెదిరించో వాళ్ళని విత్డ్రా పెట్టుకుంటూ
ఏకగ్రీవాలు చేస్తే అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. దానికి మేము ఎట్లాంటి ఏ విధంగా కూడా మేము దాన్ని యాక్సెప్ట్ చేయం. 100% దాన్ని ఖండిస్తాం. సరే, నా చివరి ప్రశ్న, అప్పటి నుంచి ఏమో కాగితం పట్టుకొని ఉన్నారు, ఏందన్న కాగితం? అయితే మీరు ఇంటర్వ్యూ ఉంది అనగానే నాకు ఒక విషయం అనిపించింది. జక్కాపూర్ గ్రామంలో మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగారు, జక్కాపూర్ గ్రామంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. ఏంటి అవన్నీ ఇప్పుడు ఆ కాగితంలో సమస్యలు ఉన్నాయా అని అడిగారు. చెప్పు. అవన్నీ జక్కాపూర్ లో ఉన్నటువంటి సమస్యలలో మీరు వస్తురని అకస్మాత్తుగా ఇప్పటికిప్పుడు నాకు గుర్తుకున్నాయి. మా మేనిఫెస్టో రెడీ అవుతుంది, అందులో ప్రతి సమస్యను పెడుతున్నాం. గ్రామంలో రైతులకు ప్రధానంగా కావాల్సినటువంటి 2 కాలువలు కావాలి. శనగకుండ మధిర గ్రామానికి ఒక కాలువ కావాలి. ఇక్కడ నరసింహ గుట్ట అని ఉంటుంది. అదే విధంగా ఇక్కడ తుంగ చెరువు అని ఒక పెద్ద చెరువు ఉంటుంది. మా గ్రామానికి చాలా పెద్ద చెరువు పాము చెరువు, దాని తర్వాత తుంగ చెరువు, చాలా పెద్ద చెరువు. ఆ చెరువుకు 2 బ్రిడ్జిలు కావాలి. ఒకటి సిద్దిపేట రూట్ లో ఉంటుంది, ఒకటి గోపులాపూర్ రూట్ లో ఉంటుంది. దానికి బ్రిడ్జి లేక చాలా మంది రైతులు వాళ్ళ పశువులను అమ్ముకుంటారు. మాకు ఆశ్చర్యం కలిగించింది. అరే 20-30 సంవత్సరాల చరిత్ర అంటారు బీఆర్ఎస్ పార్టీ, మా ప్రభుత్వం అంటారు, ఇది అంటారు. 20 సంవత్సరాలలో 10 సంవత్సరాల బ్రిడ్జ్ ఎందుకు నిర్మించలేదు అంటే మీకు రైతుల కష్టాలు కనిపించలేదా? లేకపోతే మీకు ఏ ఆలోచనతో బ్రిడ్జ్ నిర్మించలేదు? లేకపోతే మీరు బ్రిడ్జ్ అడిగితే హరీష్ రావు ఇయ్య అన్నాడా? హరీష్ రావు గారు ఎందుకు ఇయ్య అన్నాడు? అసలు మీరు అడిగిరా? మాకు చాలా డౌట్లు ఉన్నాయి, మేము ప్రజలకు చెప్తాం. తప్పకుండా నేను సర్పంచ్ గెలిచినాక నెల రోజుల లోపలే తుంగయేరుకు బ్రిడ్జి శాంక్షన్ తీసుకొస్తా అని మీ ముఖంగా మా జక్కాపూర్ ప్రజలకు చెప్తున్నాం. అదే విధంగా శనగకుంట గ్రామంలో ప్రజలకు ఒక చిరకాల కోరుకుంది. మీరు ఏ గ్రామంలో చూడండి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఈ శనగకుంట ప్రజలు కూడా మా గ్రామానికి మాకు ఒక ధైర్యం కావాలన్నా, ఒక భగవంతుని కృప మాకు కావాలన్నా, మాకు ఒక ఆంజనేయ స్వామి గుడి కావాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఆల్రెడీ ఈ ఆంజనేయ స్వామికి గుడికి సంబంధించినటువంటి కార్యాచరణ ఒక పెద్ద మనిషి ద్వారా మంత్రి కొండ సురేఖమ్మ గారికి మేము తీసుకుపోయినాం. ఎలక్షన్ తర్వాత వాళ్ళకి ఆల్రెడీ శాంక్షన్ వస్తుంది. దాని గురించి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా మొన్న ఎలక్షన్ల కంటే కొద్ది రోజుల ముందు శనగకుంట గ్రామంలో అంగన్వాడీ లేక ఒక ప్రైమరీ స్కూల్లో వాళ్ళు అంగన్వాడీ నడిపించుకుంటున్నారు. ఇమీడియట్లీ దానికి అంగన్వాడీ శాంక్షన్ చేయించుకున్నాం. ఎలక్షన్ తర్వాత మంత్రి గారు వస్తున్నారు. మంత్రి గారు వచ్చినాక మేము మంత్రి గారికి చెప్పినాం, మంత్రి గారిని అంగన్వాడీ శాంక్షన్ కోసం ఎందుకు అంగన్వాడీ దానికి శంకుస్థాపనకి ఎందుకు పిలిపిస్తున్నాం అంటే ప్రధానంగా అక్కడ నీళ్ళ సమస్య ఎట్లుంది, కాలువల సమస్య ఎట్లుందని వారికి తెలవాలనుకున్నాం. ఎలక్షన్ తర్వాత మంత్రి గారు వస్తారు. అదేవిధంగా అక్కడ ఒక స్కూల్ ఉంది, దానికి ఒక ప్రహారీ కూడా కావాలి. అదేవిధంగా మా ముదిరాజు బిడ్డలు సార్కి ఎల్లమ్మ కూడా కట్టుకున్నారు, మేము ఇంతకుముందు చెప్పినట్టు. దానికి ఒక ప్రహారీ కూడా కావాలి, వాళ్ళకు ఒక బోర్ కావాలి, వాళ్ళకు వసతులు కావాలి. దాని గురించి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా పొలవేనుకుంట అని ఉంటుంది. ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పినట్టు నరసింహ ఆ గుడికి సంబంధించిన కాలువలో ఒక చిన్న పాయ, అక్కడే మా పొలాలు కూడా అక్కడే ఉంటాయి. ఆ రైతులు చాలాసార్లు నాకు చెప్పారు అక్కడికి కూడా ఒక కాలువ నిర్మాణం కావాలని ఉన్నాయి. అదేవిధంగా మా రజక సోదరులు కూడా కొన్ని చెప్పారు, అన్న మాకు ఇక్కడ ఎల్లమ్మ గుడి ఉంటుంది అన్న, కొంత డెవలప్ కావాలన్నారు. అదేవిధంగా వాళ్ళ మండలేయ స్వామి గుడి అన్నారు. ఆ గుడి నిర్మాణం కూడా మేము ఆలోచన చేస్తున్నాం. మా ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ కూడా చెప్పినాం. అదేవిధంగా వాళ్ళకు ఒక చాకలి ఎల్లమ్మ విగ్రహం కూడా కావాలన్నారు. దానికోసం కూడా ఏర్పాటు చేస్తున్నాం. మరి హైవే ఏ రూట్లో పోతుంది, ఎక్కడ పెడితే బాగుంటుందని ఎలక్షన్ తర్వాత దాని గురించి కూడా తప్పకుండా చేస్తాం. అదేవిధంగా మా గౌడ సోదరులు కూడా ఇక్కడ వారు ఒక ఫంక్షనల్ కట్టుకున్నారు, వారికి ఒక ప్రహారీ కూడా కావాలన్నారు. దానికి సంబంధించినటువంటి పని కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మీరు ఇక్కడనే చూసుంటారు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇక్కడ మా ఏకలవ్య సోదరులు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నిర్మాణం చేసుకున్నారు. వాళ్ళు కూడా అడిగారు, ఏకలవ్య సోదరులకు కూడా చెప్పాం. ఎలక్షన్ల తర్వాత నేను ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకపోతే దాన్ని కూడా పునర్నిర్మిస్తా, మంచిగా చేపిస్తా అని చెప్పిన. అదేవిధంగా మా యువకులు ముఖ్యంగా లైబ్రరీ విషయంలో మా జక్కాపూర్ గ్రామానికి తెలిసి మేము చాలా ప్రయత్నం చేస్తాం. ఆ లైబ్రరీని మోడల్గా డిజైన్ చేయాలి. దానిలో కొన్ని సిస్టమ్స్ కావాలి, దానిలో కొంచెం ఇంటర్నెట్ సర్వీస్ కావాలి, జాబ్ క్యాలెండర్ కావాలి. సో వాటికి సంబంధించిన కూడా పని జరుగుతున్నాయి. అదేవిధంగా మా యూత్కు ఇంతకుముందు ఏదో చెప్పిన రెజ్యూమ్స్ అవి తీసుకొని ఉద్యోగానికి సంబంధించి ఒక బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా నేను ఒక న్యాయవృత్తి చదివిన విద్యార్థిగా నేను మా సోదరులకు చెప్పిన, ఎవరైతే ఒక 25 మంది 35 మంది సోదరులు ఉన్నారు వారు రేపు ప్రచారానికి వస్తారు, నేను రమ్మన్నా వారిని బతిలాడుతున్నా, వాళ్ళ వీలుని చూసుకొని మా న్యాయవాదులు కూడా వస్తారు. వీళ్ళకు ఒక లీగల్ అడ్వైజ్ జక్కాపూర్లో ఒకవేళ పంచాయతీల విషయంలో కొంతమంది అన్నదమ్ములు పోట్లాడుతున్నారు, వాళ్ళకు ఒక ఫ్రీ లీగల్ అడ్వైజ్ చేయడానికి కూడా మేము ఒక బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం జక్కాపూర్లో. అదేవిధంగా యూత్ ఒక క్రికెట్ గ్రౌండ్ అడిగారు, ఆ గ్రౌండ్కి సంబంధించినట్టు కూడా మేము ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయా మరి దాన్ని ఏం చేద్దాం అని చెప్పి ఇప్పుడు మా యువజన క్రీడలకు సంబంధించిన మా శివసేన అన్ననే ఉన్నారు, మాకు ఎలాంటి బాధ లేదు. మా శివసేన అన్నతో నేను ఆల్రెడీ చెప్పినా వారు వస్తారు త్వరలో జక్కాపూర్కు, అదొక మైదానం చూస్తాం. అదేవిధంగా ఒక మార్కెట్ కమిటీ ఉంది, మా సిద్దిపేట ముద్దుబిడ్డ ఆమె కూడా ఉన్నది భవన్ అక్క, ఆమెతో కూడా చెప్పిన, అక్క మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు ఒక మార్కెట్ కమిటీ జక్కాపూర్ కావాలక్క అని చెప్పిన, వారు కూడా ఇస్తా అని చెప్పారు. అదేవిధంగా గ్రామంలో ఒక 2 పాఠశాలలు ఉన్నాయి, హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ, వాటిలో కొన్ని పనులు అసంపూర్తిగా మిగిలిపోయినాయి. సో వాటిని కూడా కంప్లీట్గా పూర్తి చేయమని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా 2 విగ్రహాలు ఉన్నాయి, మేము మంత్రులు తీసుకొచ్చి ఒక గ్రాండ్గా ఒక ఉత్సాహంలా కూడా
మేము విగ్రహాలు చేపిస్తాం. పాత విగ్రహాల స్థానాన్ని కూడా వాటి తీసేసి కొత్త విగ్రహాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో కూడా ఉంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ గ్రామానికి బాలికలు వేరే సిద్దిపేటకు పోయి చదువుకొని కొంత ఇబ్బంది అవుతారు. మా మండలంలో జూనియర్ కాలేజ్ లేదు, కంపల్సరీ జూనియర్ కాలేజ్ కావాలని కొట్లాడుతున్నాం. 100% దాన్ని తీసుకొస్తాం. అదేవిధంగా కస్తూర్బా, మా మండలానికి సంబంధించినటువంటి కస్తూర్బా స్కూల్ హాస్టల్ ఇక్కడ లేదు. దాన్ని కూడా మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి చెప్పినాం. వారు కూడా స్థల పరిశీలన చేస్తున్నారు. మేము ఖచ్చితంగా ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా గతంలో పోలీస్ స్టేషన్ నిర్మాణం కూడా ఇక్కడ చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏ కారణాల వల్ల చేశారో నాకు తెలియదు. మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మంత్రి దృష్టి కూడా ఒక పోలీస్ స్టేషన్ రావాలనేది కూడా మా ప్రభుత్వం మేము చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ చేయాలన్న ఉద్దేశంతో ఒక స్కిల్ డెవలప్మెంట్ బెంచ్ని కూడా మేము ఇక్కడ రెడీ చేస్తున్నాం. సో అది కూడా అవుతుంది. అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గతంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లలో కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు ఒక సీసీ కెమెరాలు కానీ, అక్కడ ఒకటి రిక్వెస్ట్ బస్ స్టాప్ కానీ, అదేవిధంగా మోరీకి సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటి ఉన్నాయి. అవన్నీ కూడా చేస్తున్నాం. ఇంకా చెప్పుకుంటూ పోతే మేము మేనిఫెస్టో త్వరలోనే రిలీజ్ చేస్తున్నాం. చెప్పుకుంటూ పోతే పుట్టగొడుగులు లెక్క పుట్టిన సమస్యలు. మేము అనుకున్నాం మేడి పండు చూడు మేడిమై ఉండును, పొట్ట విప్చుడు పురుగులు అన్నట్టు ఇక్కడ పొట్టిప్తాని పురుగులే కనిపిస్తున్నాయి. పురుగులు లేకుండా అందమైన మేడి పండు లెక్క నేను తయారు చేస్తా. నాకు ఆ నమ్మకం ఉంది. మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో కొడంగల్లో నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో వారి కోసం మేము 15 రోజులు అక్కడనే ఎలక్షన్ కోసం పనిచేసినాం. రేవంత్ రెడ్డి గారికి మాకు సన్నిహితం ఉన్న విషయం చాలా మందికి తెలుసు. వారి దగ్గర పనిచేసే వాళ్ళు మమ్మల్ని ఇప్పటికీ గుర్తుపడుతుంటారు. మేము ఉస్మానియా నుంచి కొడంగల్లో ఒక 15 రోజులు, దాదాపు 15-16 రోజులు అక్కడ పనిచేసినాం. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ అన్న కూడా మాకు మంచి ఆత్మీయతతోటి మమ్మల్ని పిలుస్తారు. సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ, మా జిల్లా అధ్యక్షులు తుంకున నరసన్న కానీ, ముఖ్యంగా మా నీలం మదన్న కానీ వారు కూడా ప్రచారానికి వస్తా అని చెప్తారు. మేము మైనంపల్లి హనుమంత్ అన్నను, అదేవిధంగా నర్సారెడ్డి అన్నను, అదేవిధంగా మంత్రి గారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా వాకిటి శ్రీహర్ అన్న కూడా చెప్పినాం, అన్న మీరు రండి, మీరు కొన్ని హామీలు ఇవ్వండి, మా గ్రామాన్ని డెవలప్ చేయండి అన్న, నన్ను నిలబెట్టండి అని చెప్పి వారు నాకు ధైర్యాన్ని ఇవ్వడానికి కూడా వారు వస్తున్నారు. బహుశా వాళ్ళకు షెడ్యూల్ ఒకవేళ ఫిక్స్ అయితే ఇప్పుడు ఈ మాకు గుర్తులు వచ్చిన తర్వాత 6 తారీఖు నాడు గుర్తులు వచ్చిన తర్వాత 7-8 తారీఖు తర్వాత వాళ్ళు కూడా మాకు ఒక షెడ్యూల్ ఇస్తున్నారు, ప్రచారానికి వస్తున్నారు. జక్కాపూర్ గ్రామ ప్రజలకు రాజ్వీర్ గారు చెప్పదలుచుకున్నది ఏంటిది? మంచి ప్రశ్న అడిగారు, చాలా మంచి ప్రశ్న. వాస్తవానికి నేను ఇదే ఒక వీడియో చేసి చేద్దాం అనుకున్నా, దేవుడే మిమ్మల్ని పంపించిందని నేను అనుకుంటున్నా. ఒకటి, జక్కాపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా నేను నమస్కారం పెట్టి మీ అందరినీ వేడుకుంటున్నాం. జక్కాపూర్ గ్రామంలో ఒక విద్యావంతునిగా నేను వచ్చిన. నా ఉద్దేశం ఒకటే, జక్కాపూర్లో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ వ్యక్తుల మీద నా పోరాటం కాదు. మీరు స్పష్టంగా చెప్తున్నా మీ అందరికీ, వారంతా నాకు ఆత్మీయంగా సోదరులే, వారి మీద నా పోరాటం కాదు. ఇక్కడున్న వ్యవస్థ మీదనే నా పోరాటం. వ్యవస్థ చేంజ్ కావాలి. 100% వ్యవస్థను చేంజ్ చేసే నమ్మకం నాకు ఉంది. నన్ను నమ్మండి. మీ పేదింటి బిడ్డగా నేను వస్తున్నా. ఇదే రేషన్ షాప్ తిని పెరిగిన, ఇదే మీరు చూసారు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని పెరిగిన, ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చేసిన, LLB చేసిన, కానీ సర్వం మొదలుపెట్టి మీకోసం వచ్చిన నన్ను నమ్మండి. నా వెనుక మీరు అనుకుంటారు చాలా ఎవరు లేరు, రాజ్వీర్ వెనుక ఎవరు లేరు, పాపం ఏదో 2-3 వెనుక తీసుకుంటాను. కాదు, తప్పు. నా కోసం స్వచ్ఛందంగా ఈరోజు నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే, స్వచ్ఛందంగా వాళ్ళంతలో వాళ్ళే, నాకు తెలియకుండా వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళే పనిచేస్తా ఉన్నారు బ్యాక్గ్రౌండ్ లో. నేను చెప్తున్నా కదా, ఈ నెల 14 తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది. 15 తారీఖు నాడు జక్కాపూర్ గ్రామ సర్పంచ్ గా మదే గ్రామ పంచాయతీలో నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా. ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. ఒక బిడ్డగా మీరు ఒక ఫోన్ చేస్తే మీ ఇంటి ముందట నిలబడతా. నేను ఒక విద్యావంతుని కాబట్టి ఒక యువకునికి మంచి అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా. నాకు ఎలాంటి స్వలాపేక్ష లేదు, సంపాదించుకోవాలన్న ఆశ అసలు లేదు. నేను సంపాదించుకోవాలంటే నేను కోర్టులో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెలకు ఒక 50-60 వేలు, అంటే చెప్తున్నా, ఒక 50-60 వేలు నేను సంపాదించుకునే స్టామినా ఉన్నది. కానీ సర్వం విడిచిపెట్టినా మీకోసం నేను ఒక యువకునిగా మీ ముందుకు వచ్చిన, మీరు నన్ను సంపూర్ణంగా ఆశీర్వదించండి, మీ పేదింటి బిడ్డనే వచ్చిన అని చెప్పి నేను మా జక్కాపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా యువతరానికి కూడా సిస్టమ్ చేంజ్ కావాలి. ఆ సిస్టమ్ చేంజ్ కానికే నేను తయారైనా. నా వెంట ఉండండి, నన్ను నమ్మండి. డబ్బులకు, మందుకు, దానికి, బిర్యానీలకు లొంగొద్దు. అది కేవలం 2 రోజుల పండగ మాత్రమే. 5 సంవత్సరాలు బానిసలు అవుతారు. 5 సంవత్సరాలు బలంగా నిలబడాలి, ప్రశ్నించాలి. యువతరం బయటకు రావాలంటే నాలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయండి. సిస్టమ్ చేంజ్ చేద్దాం. సిస్టమ్ చేంజ్ అయితేనే ఊరు బాగుపడుతుంది. సిస్టమ్ చేంజ్ అయితేనే ప్రజలు బాగుపడతారు. సిస్టమ్ చేంజ్ అయితేనే మనందరం హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఆ సిస్టమ్ చేంజ్ చేయడానికి
నేను వచ్చినా అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రైట్, చూస్తున్నాం కదా జక్కాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చింతల రాజ్వీర్ గారు అయితే బరిలో ఉన్నట్టు తెలుస్తుంది, చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే పోటీ చేస్తున్నాడు. అయితే చింతల రాజ్వీర్ గారు చెప్తున్నది ఏంటంటే ఊర్లో ఉన్నటువంటి సమస్యలు, ఇగో ఇంత పెద్ద లిస్ట్ అయితే పట్టుకుండు, పాపం ఇవన్న దాకానైతే చెప్పిండు ఆయన, ఇంత పెద్ద లిస్ట్ పట్టుకుండు, ఇందులో రాసుకొని మరీ వచ్చిండు. ఇందులో ఉన్న సమస్యలను నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత కంపల్సరీ వీళ్ళను దగ్గరుండి నేను పనులు చేపిస్తా. ఎవరి దగ్గరికి పోతే పనులు అయితే, ఏ మంత్రి దగ్గరికి పోతే పనులు అయితే వాళ్ళ దగ్గరికి పోయి మరీ తీసుకొచ్చి మరీ చేపిస్తానైతే చెప్తున్నాడు. గతంలో ఉన్నటువంటి ఎవరైతే సర్పంచ్ వాళ్ళకు నాకు ఎవరికి ఎలాంటి విభేదాలు లేవు, కేవలం యువ నాయకుడిగా మీ ముందడికి వస్తున్నా, నా దగ్గర ఆస్తులు అంతస్తులు ఏం లేవు, నన్ను ఆశీర్వదించండి అని అయితే చింతల రాజీవ్ గారు చెప్తున్నారు.